వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ గారిని ఎన్నికల ప్రచారంలో ఎన్నికల సంఘం నిషేధించడం జరిగింది. 48 గంటల వరకు ఎలాంటి ప్రచారం చేయకూడదని చెప్పడం జరిగింది. అంటే బుధవారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఎలాంటి ప్రచారం కానివ్వండి, లేకపోతే ఎలాంటి మీడియాకి కూడా ఎలాంటి మీటింగ్ కానీ ఏది చేయకూడదని చెప్పడం జరిగింది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటనేది ప్రజల మాటలు తెలుసుకుందాం. కేసీఆర్ గారి బస్సు యాత్ర స్టార్ట్ అయిన నుంచి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ చెమటలు పడుతున్నాయి. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎక్కడికి పోయినా బస్సు యాత్ర పోయిన దగ్గర ఎక్కడికైనా అశేష ప్రజానికము ఆ అభిమానం చూసి మా పని అయిపోయింది, మరి తొందరగానే కూలిపోతుందని కాంగ్రెస్, మాకేం అక్కడ పుట్టగతులు ఉండయని బీజేపీ ఇప్పుడు కక్ష పెంచుకొని రెండు ఒకటయ్యి ఇప్పుడు ఒక 48 గంటలు ఈసీ మాట్లాడొద్దు, బస్ యాత్ర వేయొద్దని కేసీఆర్ ఏదైతే చెప్పిండ్రో అది ఓన్లీ ఈ ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ కట్టగట్టుకొని చేసిన ప్రయత్నమే తప్ప ఒక 48 గంటలు గొంతు మాట్లాడనంత మాత్రాన కేసీఆర్ గారిని ఎవరు ఆపలేరు. కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని కూడా ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వచ్చిందో 4 నెలల్లోనే ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి డిస్టిక్లో మేము తిరుగుతున్నాం. ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నాము. పార్లమెంటు ఇప్పుడు ఎలక్షన్ల సందర్భంగా తిరిగితే ప్రతి దగ్గర మేమేం చెప్తలేము, ఓటేయమని మామూలుగా మేము పోకముందు వాళ్ళే అంటున్నారు. ఏంటంటే మేమే ఇప్పుడు ఏదైతే 200 నుంచి 2000 పెంచిండ్రు, ఇప్పుడు ఇది కూడా మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వస్తే ఆ 4000 సార్ ఏదైతే చెప్పిండ్రో అది ఎప్పుడో వచ్చమ్మా, ఇప్పుడు కరెంటు పోతుంది, ప్రతి దగ్గర మాకు కరెంటు పోతుంది, మీరు ఏం చెప్పడం అవసరం లేదు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సారే వస్తారు, కేసీఆర్ గారికి మేము ఓటేస్తామని ఎక్కడ చూడు వాళ్ళే మాకు చెప్తుండ్రు. మీరేం తిరగడొద్దు, ఓటేయండి, ఏదో మేము తిరగాలి కాబట్టి ఎలక్షన్లు కాబట్టి తిరుగుతున్నాం తప్ప వాళ్ళే చెప్తున్నారు. ఎక్కడికైనా కూడా అశేషంగా ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. నిన్న మన సోషల్ మీడియా తమ్ముడు క్రిషాంక్ గారిని అరెస్ట్ చేశారు. ఏంది అంటే అది ఒరిజినల్గా పోస్ట్ చేసిందేమో క్రిషాంక్ గారు, డూప్లికేట్ పోస్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ పేజ్, సీఎంఓ అఫీషియల్ పేజ్లో చేసిండ్రు. ఆయనను వదిలిపెట్టి క్రిషాంక్ను ఇది అరెస్ట్ ఏదైతే చేసిండ్రో ఎవరినైనా కూడా ప్రశ్నించే గొంతులను గ్రామం నుంచి మొదలుకొని పట్టణం హైదరాబాద్ వరకు ఎవరు ఎక్కడ సోషల్ మీడియాలో నిజాలు, అబద్ధాలు కాదు నిజాలు మాట్లాడితే అరెస్ట్ చేస్తుండ్రు. ఇది ఏదైతుందో ప్రజలందరూ చూస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. కాంగ్రెస్కైనా బీజేపీనైనా బొందబెట్టే రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు. జై తెలంగాణ. గెలుస్తారు కాబట్టి ఆయన గెలవకూడదని ఖచ్చితంగా కదా. ఇప్పుడు 48 గంటలు ఏదైతే ఇప్పుడు డూప్లికేట్ వాళ్ళు చేసి రేవంత్ రెడ్డి గారు చేస్తే లాగు వీక్తా పేగుల మీదకి వేసుకుంటా అంటేనేమో ఆయనను చేయరట, ఆయన గొంతు మాట్లాడొచ్చట. మోడీ గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆయన కూడా మాట్లాడొచ్చట. మామూలుగా ఆయన ఇవ్వలేదని ఏది లేదు, అవన్నీ ఏది లేదు. ఓన్లీ అభిమానం, కేసీఆర్ గారికి వచ్చే అభిమానం తట్టుకోలేక ఎక్కడ మాకు తెలంగాణకు మేము దూరం అవుతాము, మేము ఇప్పుడిప్పుడే మేము ఏదో ఆశలు పెట్టుకున్నామని బీజేపీ, మా ఉన్న గవర్నమెంట్ ఎక్కడ పోతుందో మాకు ఏమవుతుందో అని కాంగ్రెస్కు చెమటలు పట్టి చేసిన పనే తప్ప ఇది ఏది లేదు. కేసీఆర్ గారికి వచ్చిన అభిమానం చూసే ఇది. ఈరోజు ప్రజలల్లో వాటర్ కానీ, సాగునీరు కానీ, పంటలు ఎండిపోవడం కానీ, పండిన పంటలని కొనుగోలు చేయలేక కానీ, దీని గురించి సారు ప్రజలలోకి వెళ్ళి ప్రజలకు ఓదార్చి ప్రజలకు ధైర్యం విశ్వాసం ఇవ్వడానికి ప్రజలలో వెళ్తున్నాడు. ఓ పార్టీకో లేకపోతే దేనన్నో ఆల్రెడీ ఎప్పటి నుంచో కేసీఆర్ సార్ అయ్యో కేసీఆర్ సార్ లేడు, ఆయన లేకపోయిండు అని చెప్పి బాధతో చాలామంది ఉన్నారు. ఆ బాధలో ఇదొకటి కరెంటు పవర్స్ కరెక్ట్ లేక ఇదంతా చాలా ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలను పోయి ఓదార్చే శక్తి ఆయన దగ్గర ఉన్నది. ఈ తెలంగాణ కష్టపడి తెచ్చిందే అయినా తెలంగాణ తెచ్చిన ఫస్ట్ వ్యక్తి, మెయిన్ వ్యక్తి ప్రజలకు అందరికీ తెలుసు, అది కేసీఆర్తోనే సాధ్యమైందని. అట్లనే బంగారు తెలంగాణ చేసుకునే మూమెంట్లో, ఈ గవర్నమెంట్ వచ్చిన మూమెంట్లో ప్రజలు మరి ఎందుకు అనేది ఆ తప్పుడు హామీల వల్ల ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని కొరకు ప్రజలలో వందలాది లక్షలాది మంది రావడం వల్ల ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో కానీ వేరే వాళ్ళు కానీ తట్టుకోలేక ప్రజల అనేది సింపతి అనేది చాలా అనేది ఉన్నది. కేసీఆర్ గారి ఆయన చూడాలని ఒక సింపతితోని ప్రజలు ఏకంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి అయ్యో కేసీఆర్ గారు సార్ వచ్చారు మా కొరకు మమ్మల్ని ఓదార్చడానికి అని చెప్పి వందలాది లక్షలాది మంది ఈరోజు రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేసీఆర్ గారికి ఈ పరిస్థితి చేయడం జరిగింది. అంటే కేసీఆర్ గారు నిజంగానే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేదంటారా? అస్సలు మాట్లాడలేడు. కేసీఆర్ గారిని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఈ సర్కార్ వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని అన్నారు, ఆయన ప్రజలను ఓదార్చడానికి వెళ్తున్నాడు అంతేగాని ఆయన ఏ రోజు కూడా భాషని
తెరించి కానీ భాషని ఆయన బూతులు మాట్లాడి కానీ ఏ రోజు కూడా మొన్న కూడా చూసిరు కదా మీరు టీవీ9లో 5 సంవత్సరాలు మీకు గవర్నమెంట్ ఇచ్చేది, మీరు మంచి పరిపాలన చేసుకోవాలి అని చెప్పి కేసీఆర్ సార్ చెప్పడం జరిగింది. దాన్ని మంచిగా అది దృష్టి పెట్టుకోవాలి. కానీ ఇక సెంట్రల్ కానీ స్టేట్లో కానీ వాళ్ళు కేసీఆర్ సార్ ఇంకా బయటికి వెళ్తే ప్రజలు లక్షలాది మంది రోజుల మీదకి వచ్చి కేసీఆర్ గారికి పట్టం పడుతున్నారు అని చెప్పి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయడం జరిగింది. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ప్రజలే సమాధానం చెప్తారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అది వాళ్ళే చూస్తారు. ప్రజలే దీనికి సమాధానం చెప్పేది. మరి ఎన్నికల సంఘం ఎందుకు నిషేధించిందంటారు 48 గంటలు? ప్రజలు లక్షలాది మంది వస్తారు. ఎంతమంది అంటే అంతమంది వస్తారు. సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, ఈడ సర్కారు వీళ్ళు ఉన్నారు, ఇంత లక్షలాది మంది వస్తారు. ఏంది ఎండనక వాననక ఇంత ప్రజలు అంటే వాళ్ళకు పంటలు లేక, వాటర్ లేక, సాగునీరు లేక, తాగునీరు లేక, కరెంటు లేక. ఇప్పటికైనా సిటీలో కూడా నైట్ టైం 3 టైం వస్తుంది. మా దగ్గరికి అందరూ వచ్చి అడుగుతారు. నిద్ర లేక డే టైంలో కూడా పండుకోలేక కూలి పని చేయలేకపోతారు. ఇవన్నీ ఎందుకుండే సార్ చుట్టుముట్టు 8 జంక్షన్స్ స్టార్ట్ చేసి పెట్టిండు. ఒక దగ్గర కట్ అయితే ఒక దగ్గర కట్ అయితే. ఆయన కరెంటు విషయంలో వీళ్ళు కూడా ఉంటారు. ఇలా ఏ ప్రాబ్లం లేకుండా ఆయన ప్రాబ్లం వస్తుంది. ఆయన ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని రాలేవు కదా. అందరినీ ఏ పార్టీ అని చూడకుండా అందరినీ కూడా ఏకంగా చూసుకొని పోయిన ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చేయాలనుకుంటే వీళ్ళందరూ తిరిగేటోళ్ళ, వీళ్ళందరూ చేసేటోళ్ళ అట్లా అనుకోలేడు కదా. అందరికి స్వచ్ఛమైన న్యాయం ఉండాలి, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికీ మంచిగా ఉండాలి అని ఆలోచించి అదే అడుగుజాడలు నడుస్తుంది కేసీఆర్ సార్. మళ్ళీ మాకు కేసీఆర్ సార్ కావాలి. ప్రభుత్వం ఏదైనా కూడా మాకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉంటేనే మేము ఐటీ రంగంలో కానీ కేటీఆర్ కానీ అలా ఐటీ వాళ్ళ ఎంతమంది ఎన్నో కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఐటీ రంగంలో పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు రావడం లేదు. ఎన్నో కంపెనీలు తీసేసి జాబ్లు కూడా పోవడం జరిగింది. ఐటీ రంగం డెవలప్మెంట్ అవుతుండే. కైవైసీలు నెంబర్ 1 తెలంగాణ తీర్చిదిద్దిన తర్వాత ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నారు. రోజు రోజుకి చాలా విపరీతంగా యువకులు, రైతులు బాగా రోజు పాల్గొంటున్నారు. మొదలైన కానించి ఇంకా రోజు రోజుకు విపరీతమైపోతున్నది. ఆ విపరీతమైన క్రేజ్ని చూసి తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఈ ఖమ్మం దాటినాక ర్యాలీ వెళ్తుంటే కొనిజర్ల అనే ఒక మండలంలో వైరా కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్ ఉంటుంది. అందులో సారు లైవ్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక ఛానల్లో కాంగ్రెస్ ర్యాలీ వెళ్తున్నది. చాలా పెద్దగానే వెళ్తున్నారు వాళ్ళు. అలా కూడా సార్కు ఫ్యాన్స్గా జెండా ఊపుతూ దండాలు పెట్టుకు అభివాదం చేసుకుంటూ చాలా గొప్పగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అట్లా కూడా అపోజిట్ పార్టీ వాళ్ళు కూడా సార్కి బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా కుంజర్ల విలేజ్లో వైరా కాన్స్టిట్యున్సీలో అది తట్టుకోలేక ఆ వీడియో వైరల్ కావటము, అట్లా ప్రతి ఊర్లలో ప్రతి చోట కూడా కాంగ్రెస్ ర్యాలీలు యాడైనా కూడా అభివాదం చేయడం వల్ల అది తట్టుకోలేక మహబూబాద్లో ఆపుదాం అనుకున్నారు. మామూలుగా రోజు సార్ది 8 గంటలకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది ప్రతి టౌన్లో నుంచి. ఆ 8 గంటల లోపు ఇద్దామని వాళ్ళు అనుకున్నట్టున్నారు. 7 గంటలకు నోటీస్ ఇచ్చి 8 గంటల లోపు క్లోజ్ చేద్దామని అవుతుందేమో, ఇది క్యాన్సిల్ అవుతుంది అనుకున్నారు. కానీ సారు 7 గంటల 34 నిమిషాలకే ఆ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసేసారు, సక్సెస్ చేసి. ఇది ఓర్వలేక చేసిందని అనుకుంటున్నాము. ఇంకా విపరీతమైన క్రేజ్ వచ్చినట్టే లెక్క అనుకుంటున్నాం. ఎంపీ ఎలక్షన్లు 12+ 12 నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. విపరీతమైన క్రేజీ. మేము అక్కడక్కడ కూడా అడుగుతున్నాం పబ్లిక్ని, మిస్టేక్ అయిపోయింది, తప్పు చేసినామని అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ టైము 18 కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేసామని ప్రజలు అయితే ఖచ్చితంగా భావన అయితే ఉన్నది. అది ఖచ్చితంగా ఓటింగ్ ప్రభావంలో గ్యారెంటీగా చూపిస్తారు. యూత్ బాగా పాల్గొంటున్నారు. అదే కేసీఆర్ అయితే మంచి మనిషి, ఆయన గెలిస్తే బాగుండే, అందరికీ బాగా చేస్తుండే. ఇక్కడే ఉంటాడు కదా, మా బస్తీలో ఉంటాడు. అదే ఏం చెప్పారో మాకు తెలియదు కదా మేడం. మాకు 48 గంటలు మాట్లాడొద్దని చెప్పిండ్రు. అదే దేని గురించి చెప్పిన చెప్పిన ఏం చేస్తారో మొత్తం చేయాలి కదా ప్రచారం. ఇప్పుడు అందరు చేస్తున్నారు కదా మేడం, చేయాలి. ప్రచారం చేస్తేనే మళ్ళీ ఏమన్నా ఇప్పుడు వస్తాయి. కేసీఆర్ నాయకుడే 10 సంవత్సరాలు నడిపిస్తుంది. మంచి నాయకుడు ఉన్నాడు ఆయన. ఆయన రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పోయిన నుంచి ఇప్పుడు ఆటోలు నడుస్తారు సరే, ఇంకా అంతా బాధలు అయిపోయినాయి అందరికీ. ఆయన వస్తేనే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆయన లేకుంటే వేస్ట్. తెలంగాణ తెచ్చింది ఆయన. ఇప్పుడు లేకుంటే ఇంతవరకు ఎవరు రాలేదు కదా మేడం. కొట్లాడి అప్పుడు 14లో మేమంతా ఆయన కూడా ఉంటాం. అప్పుడు 14లో అప్పుడు కొట్లాడి తెచ్చిండు. ఇప్పుడు ఆయననే పాపం ఇది అయిపోయాడు. అదే 48 గంటలు అంటే కష్టమే. మళ్ళీ ఏం చెప్తారా, ఇక ఏం లేదా తెలియదు. 48 గంటలు చెప్తున్నారు కానీ అది ఏం మాట్లాడితేనే బాగుంటుంది. ప్రచారంకి వెళ్తేనే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ప్రచారం పోవాలి. ప్రచారం పోయి మంచిగా చూస్తేనే బాగుంటుంది పబ్లిక్లో. కేసీఆర్ని ఎన్నికల సంఘం నిషేధించింది 2 రోజుల వరకు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు?
కేసీఆర్ని ఎన్నికల సంఘం 2 రోజులు నిషేధించింది కరెక్టే అండి. ఎందుకు నిషేధించారని ఏమని తెలుసా అండి? కొంచెం తప్పుగా మాట్లాడటం కానీ ఓకే, మరి రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ని గుడ్లు బిక్తా అని పేగులు తీసుకొని మెల్లు వేసుకుంటా ఇవన్నీ మాట్లాడడం ఆయనది తప్పు కదా అండి? ఆయనకి నోటీస్ వెళ్ళినప్పటికీ కూడా ఆయన మీద ఎవరు కూడా ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వలేదు. అంటే ప్రభుత్వంలో ఉంటే ఒక రకంగా చూస్తారు, ప్రభుత్వం లేకపోతే ఒక రకంగా చూస్తారా అండి ప్రజలు? అంటే ప్రజలు అందరికీ ఒకటే కదండి. కేసీఆర్ గారు సమర్థించుకోవడానికి కొన్ని కారణాలు చెప్పడం జరిగింది కాబట్టి ఆయనని 2 రోజుల వరకు నిషేధించడం జరిగింది. 2 రోజులు నిషేధించిన, 1 రోజు నిషేధించిన చట్టం ముందు అందరు సమానులే కదండి. సీఎం అయినా పిఎం అయినా రాష్ట్రపతి అయినా అందరూ ఒకటే కదండి. మరి ఆయనకు నిషేధించాలినప్పుడు ఈయనకు కూడా నిషేధించాలి కదా. ఆయన పైన కఠిన చర్యలు తీసుకున్నప్పుడు ఈయన పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి కదా. అంతేగాని ఏదో ఈయనకి 48 గంటలు నిషేధించేద్దాం, ఆయన పర్మిషన్ చేద్దామంటే కాదు కదా. అది ఈడీ వాళ్ళని చూడాలి, ఈడీ అండి ఈసీ వాళ్ళు కూడా గమనించాలి కదా ఇట్లాంటి విషయాలు. రాజకీయ కుట్ర అనేది కనిపిస్తుంది కానీ రాజకీయ కుట్ర అని అంటారు కదా దీన్ని. కుట్ర అనకపోతే ఏమంటారంటే ఏదో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాగా వాళ్ళతో మనం పెట్టుకోవద్దన్న ఫీలింగ్తో ఉన్నారేమో తెలియదు కానీ ఏదో వాళ్ళు ప్రభుత్వం నుండి బయటకు వచ్చేసరికి వాళ్ళపై ఎలాంటి పడితే అలాంటి యాక్షన్ తీసుకుని నడిచిపోతుంది అనుకుంటారేమో. నడవదు కదా, అందరూ ఒకటే కదా. ఈసీకి అందరూ ఒకటే కదా, ఎలక్షన్ కమిషన్ ముందు అందరూ ఒకటే కదా. ఏదైతే ఎలక్షన్ కూడా మనకు అమలు అయినప్పుడు ఏ యొక్క నాయకుడు కూడా వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళ యొక్క ప్రభుత్వం లేకపోయినా సరే వాళ్ళు సామాన్యులే కదా. ఆయన సీఎం అయినా పిఎం అయినా అందరూ ఒకటే కదా. వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఈయనపైన చర్యలు ఎట్లా తీసుకోవడం నాకు అర్థం కాదు. అది కరెక్ట్ కాదు కదా ఈసీ వాళ్ళకి. మరి దీన్నైతే మీరు మేము దీన్ని ఖండిస్తున్నామే కదండి, ఖండిస్తున్నామని చెప్తున్నాం కదా మేము. ఇది ఖండించాల్సిన విషయం అండి, అందరు గమనించాల్సిన విషయం కూడా ఇది. అదండి. థ్యాంక్ యూ.